నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. పదవ తరగతి పూర్తి చేసుకున్న రజక విద్యార్థులు మరింత కష్టపడి చదివి ముందుకు వెళ్లాలి. ఏపీ రెవెన్యూ అసోసియేషన్ చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా ఉంటుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె బంగారు బాబు. గత ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేశారని స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని 1వ వార్డు బేతాన్ని కాలనీలో రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేశారు. నిర్వీర్యమైన వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ గాడిన పెడుతున్నారని నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని అన్నారు. అదేవిధంగా మండలంలోని జిల్లాల 3 గ్రామాల్లో రేషన్ షాప్ సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బావుడ చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు, తహసీల్దార్ సలీమా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్, పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆపేసి అంత ముందర జరిగిన ప్రజా పంపిణీ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. దీనివల్ల కొత్త గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక సర్వే చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధానం అయితే మంచిది, ఇంటింటికి వెహికల్ మీద ఇవ్వటం మంచిదే, లేదంటే ఒక చోట నుండి మనమే వెళ్ళి తీసుకోవటం మంచిది అన్న దాని మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్ని బట్టి ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థని మరలా 2014 నుంచి ఎలా అయితే నిర్వహించారో అలాగే నిర్వహిస్తూ ఉన్నారు. దీనివల్ల ఒకటి, ఎవరన్నా ఇంటికి ఈ ఓల్డ్ విధానంలో బియ్యం తీసుకెళ్తే వాళ్ళ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనికి వెళ్లకుండా దీనికోసం ఎదురు చూసే పరిస్థితిలో ఆ రోజు 300, 400, 500 సంపాదించుకోవడానికి విఘూతం కలుగుతున్నది. వ్యాన్ ఎప్పుడు మా ఇంటికి వస్తుందో తెలియదు, మేము రోజంతా ఎదురు చూడాల్సి వస్తున్నది. దానివల్ల ఆ రోజంతా మేము పనికి వెళ్ళటం ఇబ్బంది పడుతున్నామని తెలియజేయటం ప్రధాన కారణంగా ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి మళ్ళీ 8 వరకు, సాయంత్రం 10 నుంచి వచ్చాకైనా కూడా ఇక్కడ తీసుకునేటట్టుగా 8, 9 మధ్య ఇక్కడ బియ్యం తీసుకునేటట్టుగా వెసులుబాటు ఉంది. కాబట్టి నిజంగా ఇంటికి చేర్చాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 65 సంవత్సరాలు దాటిన కుటుంబాలు, వయసు మళ్ళీ కుటుంబాలు మరియు దివ్యాంగులు, వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంది. వాళ్ళని ఎవరైతే డీలర్ ఉంటారో ఆ డీలరే వాళ్ళకి రేషన్ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటట్టుగా దానికోసం సర్వే చేసి అటువంటి కార్డులు కూడా సపరేట్ చేయడం, అలాగే కొత్త కార్డ్స్ కూడా రాబోతున్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరగబోతున్నాయి. ఆయనే చంద్రబాబు నాయుడు గారే డబ్బులు ఇస్తాం, డబ్బులు తీసుకెళ్ళి షాపుల్లో సన్న బియ్యం మాత్రమే పండియమని చెబుతున్నారు. అందుకని రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ సన్న బియ్యం ఇస్తూ ఉంటారు. నేను బియ్యం చూశాను, చాలా బాగున్నాయి. ఈ విధానం వల్ల పేదలకి మంచి ఉపయోగంగా ఉంటుంది. ఫ్రీగా ఇచ్చే బియ్యాన్ని దయించి ఇతరులకి, లేదంటే ఎవరైతే డీలర్లు ఉంటారో వాళ్ళకైనా వినియోగదారులు 10 రూపాయలకి అమ్ముకోవద్దని, 10 రూపాయలకి 12 రూపాయలకి వీళ్ళు కొనొద్దని, వీళ్ళు మళ్ళీ తిరిగి మిల్లర్స్కి 16, 17కి అమ్ముకుంటాం. మిల్లర్స్ 24, 25, 28 రూపాయలకి అమ్ముకుంటాం. 43 రూపాయల నుంచి 44 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ ఉంటే వీళ్ళందరూ ఇలా రకరకాల స్థాయిల్లో వినియోగదారుడు 10 రూపాయలకి, 16, 17 రూపాయలకి డీలరు, మళ్ళీ అక్కడి నుంచి మిల్లరు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతి. ఈ అవినీతి అరికట్టడానికి ఏం చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది.
ఈ ఆలోచన విధానంలో మేరకు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. మేము డబ్బులు వేస్తాం, రేపు అవసరం అయితే ఆ డబ్బులు తీసుకుని మీరు మీ అకౌంట్లో నుంచి కార్డులు ఇస్తాం, ఆ కార్డులు ఇక్కడ డిజిటల్ విధానంలో సరుకులు కొనుక్కోవచ్చు, లేకపోతే డబ్బులు రాజేశ్వరి కొనుక్కోవచ్చు. అది బియ్యం అవ్వచ్చు, కందిపప్పు అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు. సముద్రాల కాలంలో దొరుకుతాయి. సన్న బియ్యం బయట 50 పెట్టుకునే వాళ్ళు ఇక్కడ మీ ఏరియా అయితే ప్రభుత్వం అక్కడ డబ్బులు వేస్తారు, ఆ డబ్బులతో ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. అలా కాకపోతే ఆ డబ్బులతో మీరు ఎక్కువ పెట్టి బయట కొనుక్కునే విధంగా ముందుకెళ్ళే వ్యవస్థ రాబోతున్నాయని తెలియజేస్తున్నా. ఇంకా పూర్తిగా మార్గాలు ఎట్లా ముందుకు వెళ్ళాలన్న మీద ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకని ఈ వ్యవస్థలో ఎవరైనా సరే సొసైటీ అవ్వచ్చు, లేదంటే తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే డీలర్స్ పట్టుబడితే మాత్రం డీలర్షిప్ రద్దవుతుందని హెచ్చరిస్తున్నాను. తప్పనిసరిగా నీతి నిజాయితీతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా. ఇటు వినియోగదారులు తప్పు చేస్తున్నారు, డీలర్లు తప్పు చేస్తున్నారు, మిల్లర్స్ తప్పు చేస్తున్నారు. దీనికి విరుగుడుగా ఎవరైతే డబ్బులున్నవాళ్ళు బియ్యం తీసుకోరు అటువంటి వాళ్ళకు కూడా ఈ తప్పుల్ని ఎలివేట్ చేయటం, తద్వారా డిస్టిక్ సప్లై ఆఫీసర్ కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యేలు నాకు కానీ ఎవరికి తెలియజేసినా కూడా ఈ అవినీతిని అరికట్టే విధంగా మన గ్రామస్తులు కూడా పాల్పడాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మంచి వ్యవస్థ శ్రీకారం చుట్టి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకి అనుకూలంగా మన సొసైటీని తయారు చేయాలి, మన గ్రామాన్ని తయారు చేయాలని తెలియజేస్తూ రేషన్ మాఫియాను అరికట్టడానికే చౌకధరల దుకాణం షాపు వద్ద పంపిణీ చేయడం జరుగుతుందని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని 11వ వార్డులో గల వైఎస్ఆర్ కాలనీలో ఉన్న చౌకధరల దుకాణాన్ని సందర్శించి ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతో రేషన్ మాఫియా సాధారణ ప్రజల వద్ద నుండి పేద ప్రజల బియ్యాన్ని దోచుకుని విదేశాలకు అమ్ముకోవడం చేశారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. దాన్ని నివారించడం కోసమే తిరిగి పాత పద్ధతిలో చౌకధరల దుకాణం షాపు వద్ద కార్డుదారులకు బియ్యం సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం కార్డుదారులకు ఇచ్చే బియ్యం పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతిలో ప్రతి నెల ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు ఇన్ఛార్జ్ పసుమర్తి ఎలమంద, వార్డు ప్రధాన కార్యదర్శి కుప్పాల నరసింహ, కాగిత రవి, మల్లెల స్వామిలు తదితరులు పాల్గొన్నారు. యోగా సాధనతో వ్యాధులను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లేపాలెం పీకేఆర్ ఎస్టేట్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని సచివాలయ సిబ్బందికి ఇస్తున్న యోగా శిక్షణ కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని, మంచి జీవన శైలిని మెరుగుపరుచుకోవడానికి యోగాను అలవర్చుకోవాలన్నారు. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రతో పాటు యోగాంధ్రను అనుసంధానించి రాష్ట్రం ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ సిద్ధార్థ, శైలజ, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, పుష్పలత, దీప్తి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకి ఉద్దేశించిందో ఈ యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా కూడా ఈ యోగా వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. కాబట్టి దీనిలో భాగంగా ఈ నెల 21వ తారీఖు నాడు విశాఖపట్నంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 5 లక్షల మందితోటి కూడా విశాఖపట్నంలో ఈ యొక్క యోగా కార్యక్రమం జరుగుతుంది. అదే రోజున రాష్ట్రంలో కూడా దాదాపు 2 కోట్ల మంది జనాంగంతో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిరీక్షించిన భాగంలో కాగా ఈ నెల 29వ తేదీ నుంచి 2వ తేదీ వరకు సచివాలయంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క యోగా మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 3వ తేదీ నుంచి వీళ్ళందరూ కూడా ఆ యొక్క లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యోగా మీద శిక్షణ ఇచ్చి 21వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క యోగా కార్యక్రమంలో అందరిలో పొందుకునే విధంగా ఈ శిక్షణ ఇవ్వాల్సిందిగా అందరికీ కూడా తెలియపరుస్తూ, వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా ఉంటుందని భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండమూది బంగారు బాబు అన్నారు. కర్లపాలెం పంచాయతీలో షాపు 13ను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారు బాబు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు.
గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే ప్రజలు పనులు మానుకొని ఎదురు చూడాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందని 15వ తేదీ వరకు ప్రభుత్వం నిర్ణయించిన ఉదయం సాయంత్రం సమయాల్లో ఎప్పుడైనా సరుకులు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, బీజేపీ రామరాజు, పరిమి రామకృష్ణ సాయి, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ మైనార్టీ నాయకులు కరీముల్లా, అట్ల బైరాగి, శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ రఫీ, షేక్ బాషా, షేక్ గఫూర్, కోట్రా వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్ళీ పేద ప్రజలకు నాణ్యమైనటువంటి రేషన్ సరుకులు అందించాలనే లక్ష్యంతో మరి ఈ యొక్క రేషన్ షాపులు తిరిగి పునఃప్రారంభించడం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాలు వెలుగుతున్నారు. అలానే వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకు కానీ ఇక్కడి నుంచే వాళ్ళ ఇంటి వద్దకు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించడం మరి చాలా గొప్ప విషయం, అభినందనీయం. రేషన్ షాపులు ఉంటే జవాబుదారీతనం ఉంటుంది, ట్రాన్స్పరెంటీ ఉంటుంది. మరి నాణ్యత ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి తనిఖీ చేసుకోవడం, అందరూ తీసుకెళ్తున్నారా లేదా, స్టాక్ ఏంటి, మొత్తం ట్రాన్స్పరెంటీ యొక్క పరిపాలనకు మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అట్లానే ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెంలో ఈ యొక్క రేషన్ షాపు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క రేషన్ షాపు 13వ నంబర్ రేషన్ షాపు నిర్వాహకులు మన షాప్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్వచ్ఛమైన కందిపప్పు కావచ్చు, చక్కెర కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, ఏదైతే ఇస్తున్నారో అన్నీ కూడా అందరికి కూడా అందుబాటు చేసి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి మంచి నాణ్యమైన సరుకుల గురించి కూడా వివరాలు తెలియజేసి అక్కడ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పెట్టారు. వినియోగదారుల అభిప్రాయాలు కూడా ఫీడ్బ్యాక్ ఇప్పించి ప్రభుత్వానికి వినియోగదారుల అభిప్రాయాలు కూడా తెలియజేయడానికి మీరు బాధ్యత తీసుకుంటారని, మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసిందో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని మనందరం కూడా గౌరవిస్తూ మంచి పేరు మన రేషన్ షాపు తీసుకొద్దామని ఆశిస్తూ అందరికీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే 15 రోజుల పాటు ఇబ్బంది లేకుండా, అలాగే సార్ చెప్పిన విధంగా వికలాంగులకు కూడా, వృద్ధులకు కూడా ఇంటికి చేరవేసే విధంగా సౌకర్యాన్ని కల్పించడం కూడా. ఎందుకంటే కొన్ని అపోహలు వచ్చినాయి, మేము వృద్ధులు అయ్యుండి, వికలాంగులు అయ్యుండి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోలేని పరిస్థితి మీద చేసే అపోహల్ని నమ్మొద్దు. ఈ రోజు నుంచి ఈ 15 రోజుల పాటు మీకు నచ్చిన సమయంలో వచ్చి రేషన్ తీసుకొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డ్వాక్రా గ్రూప్ మహిళలు మా ఇండియన్ బ్యాంకుకు ప్రధాన కస్టమర్ అని ఇండియన్ బ్యాంక్ అమరావతి డీజీఎం గౌరీశంకర్ అన్నారు. కర్లపాలెం మహిళా సమైక్య కార్యాలయాన్ని సందర్శించి ఆయన మహిళతో మాట్లాడారు. సాధారణంగా డ్వాక్రా మహిళలకు 20 లక్షలతో పాటు పారిశ్రామికంగా ₹1 కోటి వరకు గృహ అవసరాలు కోసం వ్యాపార, వ్యవసాయ నిమిత్తం రుణాలు ఇవ్వడానికి మా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తప్పితే మీకు ఏంటంటే బాగా బ్యాంక్ వెళ్తే లోన్లు ఇవ్వరేమో అని ఒక చిన్న అనుమానం ఉంటుంది. తప్పితే బాగా కట్టుకున్న వాళ్ళు బ్యాంక్ ఎప్పుడు సహకారం ఉంటుంది. మా బ్యాంక్ కాదు, అదర్ బ్యాంక్స్ కూడా. ఇక్కడ బోర్డు ఉంది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అని, అది ఇంగ్లీష్లో ఉంది. పవర్టీ అంటే మీరు పేదరికం, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు, ఎలిమినేషన్ అంటే దాన్ని నాశనం చేయడం, అంటే గ్రామాల్లో పేదరికాన్ని నాశనం చేయడం, అది నిర్మూలన అది ఈ సంస్థ యొక్క ఇది. సార్ చాలా ప్రోడక్ట్ చెప్పారు, అవన్నీ మేము బ్యాంకర్స్ కూడా మీకు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. ఏదో ఈయన డీజీఎం వచ్చారు చెప్పి వెళ్ళిపోయారు అని కాకుండా నా కార్డు సార్కి ఇచ్చున్నాను నేను. ఒకవేళ మా ఇండియన్ బ్యాంక్లో రేపు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు బ్యాంకులోకి వెళ్ళి నేను ఎస్హెచ్జి మహిళని, నేను ఒక డ్రోన్ కొనుక్కోవాలి, నేను ఒక ఎస్హెచ్జి మహిళని ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి, నేను ఎస్హెచ్జి మహిళని నేను ఒక కాఫీ హోటల్ పెట్టుకోవాలి, టీ హోటల్ పెట్టుకోవాలి, నాకు లోన్ కావాలని మీరు అడిగితే మా బిఎంస్ కానీ నో అని చెప్తే మీరు సార్ చెప్పండి, సార్ ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్ టు. రేపలో కాదు మేడం గారు ఏమో ఇక్కడ ఉన్నారంటే నేను హడావుడిన పరిగెట్టుకుంటూ వచ్చాను. నేను కర్లపాలెం ముందు బావన్న వారి పాలెం అనుకుంటాను. ఇంతవరకు నేను తమిళనాడులో పనిచేశాను 6 సంవత్సరాలు. అక్కడ కూడా ఈ ఎస్హెచ్జీలు
చాలా ఎక్కువ ఉంటాయి. తప్పితే తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో సార్ చెప్పినట్టు ఈ అవగాహన ఎక్కువ ఉంది బాగా. సో హియర్ తెలుగు చెప్తాను నేను. సో ఇక్కడ మా బ్యాంకర్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అది కాకుండా సార్ చెప్పిన స్కీమ్స్ అన్నీ మీ జీవనోపాధికి ఇన్కమ్ జనరేషన్ కావాలి మనకి. అంటే ప్రతి మహిళ ఎర్నింగ్ మనకి ఉండాలి. ఎందుకు మహిళలు ఎంచుకున్నామంటే మీకు పొదుపు చేసుకునే గుణం ఎక్కువగా కంపేర్ టు మాతో మీకు కంపేర్ చేసుకుంటే మీకు ఈ పొదుపు అనేది మీకు రక్తంలో జీర్ణించి తరతరాలుగా. కనుక ఇండియాలో ఎస్హెచ్జి ఇంత సక్సెస్ అయింది. ఇండియాలో సక్సెస్ అయినప్పుడు ఏ కంట్రీ సక్సెస్ కాలేదు. సో బ్యాంక్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా మీ సార్ చెప్పినట్టు ఈ డ్రోన్స్, కాఫీ హోటల్స్, బ్యూటీ పార్లర్స్, ఈ గ్రైండర్స్ ఇవన్నీ కాకుండా ఒకవేళ మీ సొంత అవసరాలకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కొంచెం టాయిలెట్స్ బాగాలేవు, దానికి కూడా మాకు ఒక స్కీమ్ ఉంది. నిర్మల్ ఎస్హెచ్జి నిర్మల్ అనే స్కీమ్ ఉంది. దాంట్లో మీ టాయిలెట్స్ జనరల్గా లేడీస్కి అత్యవసరం, అది టాయిలెట్స్, అది కావాలంటే మా బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంకులు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తే సార్ మీకు మా బ్యాంక్ నుంచి నా తరపు నుంచి మా కార్డు మీకు ఇచ్చున్నాను, సార్ కార్డు ఇచ్చున్నాను, ఏవి లోన్స్ కావాలని పిలవండి, మెగా లోన్స్ కావాలని నేను చేస్తాను. ఐఎమ్ ద మైన్ డిసైడింగ్ అథారిటీ, నేనే ఫైనల్ చేస్తాను. లోన్స్ అన్నీ కూడా మేడం మాకు పంపిస్తారు, నేనే శాంక్షన్ చేస్తాను. కనుక ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు ధైర్యంగా లోన్ తీసుకోండి, శుభ్రంగా కట్టుకోండి. అది నా రిక్వెస్ట్. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మరింత కష్టపడి చదివి ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ మరియు చైర్మన్ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన రజక విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి విద్యార్థులు బాగా చదవాలని సందర్భంగా ఆయన సూచించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆర్వీఎస్ సంస్థను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు మాట్లాడుతూ విద్యను ప్రోత్సహిస్తే వారు మంచి పొజిషన్లో ఉండాలని అన్నారు. పేరు పక్కన రజకాన్ని పెట్టుకోవాలని సూచించారు. రజక అంటే తక్కువ కులం కాదని, పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు రజకులు అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ సంస్థ అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్, కోశాధికారి పి శ్రీనివాసరావు, అవనిగడ్డ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసలు తెలుసా మీకు, మీ అంత మార్కులు అసలు రాదా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాకన్నా మించినటువంటి వాళ్ళు, అవునా కదా? మా అందరికన్నా అత్యున్నతంగా చదువుతున్నారు మీరు. సో అంత మార్కులు వచ్చినటువంటి మీరు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తతో అడుగులేయాలని చెప్తా ఉన్నాం. 10th పాస్ అయిన తర్వాత మీకు తెలిసే ఇంటర్మీడియట్లో నాకు సబ్జెక్ట్ కూడా పోయింది ఫస్ట్ ఇయర్లో. దాన్ని 2 సంవత్సరాలు కవర్ చేసుకున్నాం. అంటే అక్కడికి వచ్చేసరికి మనం ఇంటర్మీడియట్ దెబ్బతినిపోతాం. ఆ తర్వాత నుంచి ఎక్కడ మేము మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ఒక్క తడబాటు అట్లా ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది అంతే. ఎన్నో కష్టాలు పడి వచ్చిన వాళ్ళమే, అందరు ఇబ్బంది పడ్డ వాళ్ళమే. చదువుకునేందుకు డబ్బులు కూడా అవకాశం లేక 7th నుంచి డైరెక్ట్గా 10th రాసుకున్నాం. అక్కడి నుంచే సైకిల్ షాప్ పెట్టుకున్నాను. అనేక బాధలు పడ్డాం, అందరూ ఇబ్బంది పడ్డ వాళ్ళమే. కానీ తల్లిదండ్రులు అంత కష్టపడి వాళ్ళు అనేక ఇబ్బందులు పడి చేసేటువంటి శ్రమని పిల్లలు, మీరు ఎవరైతే ఇప్పుడు 10thని ఇంత అత్యంత ప్రతిభతో మార్కులు సంపాదించారో, మా కెరీర్కి అయిపోయింది బ్రహ్మాండంగా మార్కులు వచ్చాయని కాదు, ఇక్కడి నుంచి మొదలవుతుంది. వాళ్ళ పడ్డ కష్టానికి మనం ఇంకా ఎంత మెరుగైనటువంటి ఫలితాలు చూపించి వాళ్ళకి తోడుగా నీడగా మనం రాబోయే రోజుల్లో ఉండాలి అనేటువంటి భావాన్ని దయచేసి విద్యార్థులు అవగాహన చేసుకోవాలని, మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం స్కాలర్షిప్ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం కోసం కృషి చేస్తున్నటువంటి కమిటీకి ముఖ్యంగా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వ్యక్తుల్ని ప్రోత్సహించడం కంటే వ్యవస్థని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఈరోజు విద్యను ప్రోత్సహిస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు మీలో ఒకళ్ళు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, అదేవిధంగా గట్స్ ఉంటే పొలిటికల్ లీడర్ కావచ్చు. దేనికైనా చదువు అనేది ముఖ్యం. చదువు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేయలేం. ముఖ్యంగా ఈరోజు నారాయణ గారు చెప్పినట్లు ఇందాక రజిక అనే పదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సార్ మాట్లాడుతూ ఆ ఇంటికి చాకలి అన్నారు. దయచేసి క్షమించండి సార్, ఇంకోసారి వాడతని సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ముందుకు వచ్చారు. మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నదంతా చిన్నపిల్లవాళ్ళు.
చదువులో ముందుకెళ్ళాలి. కులం పేరుతో వెనక్కెళ్ళద్దు, కులం పేరుతో ముందుకు రండి. మీ పేరు పక్కన రజికని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మన కులం చిన్నది కాదు. రామాయణంలో ఏదో చేతనేదో అన్నారని చెప్పి కవించే చర్యలు తప్పితే, మనకు కావాలని అడ్డగించే చర్యలు తప్పితే మనం లేనిదే వ్యవస్థ లేదు. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయడం తప్పదని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. అఖండ ఫౌండేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ పదవి విరమణ కార్యక్రమం పట్టణంలోని సాయి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. విఠలేశ్వర్ శేష జీవితం సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర పేర్కొన్నారు. ఆయన సతీమణితో సహా ఇరువురిని శాల్వాతో సత్కరించి పూలదండలు వేసి సన్మానించారు. తుఫాన్ సమయంలో ఆయన చేసిన సేవల్ని గుర్తు చేశారు. ఎటువంటి నష్టం వాటిల్లకుండా అక్కడే ఉండి ఎంతో సేవ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ నారాయణశెట్టి ప్రకాశరావు, ఎస్వీఆర్ కుమార్, అలపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో పేరలి నార్సయ్య మరియు తిమ్మరాజు కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు చెల్లా రామ్మోహన్ రావు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్య వెంకటేశ్వర్లు, కాటూరి బాజీ, బుర్లా బుల్లయ్య, సనక శ్రీనివాసరావు, తునుగుంట లలిత, బాబు, శ్రీనివాసరెడ్డి, స్వామి, లక్ష్మి, సత్యవతి, చందు, మణి, లలితమ్మ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మొదటి ఆదివారం జరిగేటటువంటి పేర్లి నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ వారి ఉచిత వైద్య శిబిరానికి స్వాగతం. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెలకు సరిపడా మందులు తీసుకొని మళ్ళీ వచ్చే నెల వరకు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ పేర్లి నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి మొదటి ఆదివారం జరుగుతున్నందుకు చాలా సంతోషం. అలాగే ఉచిత భోజనం ఉచిత కల్పిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఈ రకంగానే చాలా కాలం కొనసాగుతూ మీరందరూ చాలా సంతోషంగా బీపీలు, షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ, అందరూ కరెక్ట్గా మందులు వాడుకుంటూ, కరెక్ట్గా పత్యాలు చేసుకుంటూ, అందరూ చక్కగా వైద్యం అందుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. స్టేట్ బ్యాంక్ ఉద్యోగ విరమణ పొందుతున్న మాజీ సైనికులు ముజఫర్కు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రిటైర్మెంట్ తీసుకొని మనం అందరినీ కూడా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. మరి ముజఫర్ గారిని గమనిస్తే చూడండి, ఇప్పుడు కూడా 2 ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యాడు. ఆయన డిసిప్లిన్ తోటి ఇప్పుడు 3వ ఉద్యోగం రెడీగా ఉన్నాడు చేయడానికి. అంత పర్ఫెక్ట్ గా, ఫిట్నెస్ గా, డిసిప్లిన్ నిదర్శనంగా ఉండేటటువంటి మా మాజీ సైనికులు అగ్రగణ్యుడిగా ముజఫర్ గారిని చెప్పుకోవచ్చు. నేను ఇంకొక విషయం కూడా గమనించాను. ముజఫర్ గారి ఏదైనా కానీ ఒక శుభకార్యం, ఏదైనా ఒక మంచి ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో ముజఫర్ గారు చేయగలిగితే అది చాలా సక్సెస్ అయిపోయిందని నిదర్శనం ముజఫర్ గారి నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే దాని ఉదాహరణ కూడా చెప్తాను. వారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ బాపట్లలో మాజీ సైనికులకు ఎలాంటి ఒక అసోసియేషన్ అనేది లేదు. మా ఇప్పుడు ఉన్నటువంటి మాజీ సైనికుల అసోసియేషన్ ని స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తులలో ముజఫర్ గారు కూడా ముఖ్యం. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నటువంటి వారికి మా బాపట్ల మాజీ సైనికులు అందరి తరఫున, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులు అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న జీవితం కూడా ఈ 2వ ఉద్యోగం కూడా విరమణ అయిపోయింది. రానున్న కాలంలో కూడా వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. పదవ తరగతి పూర్తి చేసుకున్న రజక విద్యార్థులు మరింత కష్టపడి చదివి ముందుకు వెళ్లాలి. ఏపీ రెవెన్యూ అసోసియేషన్ చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా ఉంటుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె బంగారు బాబు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.